బ్రేకింగ్ న్యూస్ ఉత్కంఠకు తెరపడింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పే లక్ష్యంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా కీలక చర్చలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అసలు ఇరాన్ చర్చలకు వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇరాన్ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు చూస్తున్నాయి. ఇరాన్ ప్రతినిధుల బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఉన్నత స్థాయి రాజకీయ, సైనిక, ఆర్థిక నిపుణులతో కూడిన 70 మంది సభ్యులు ఈ టీంలో ఉన్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్, ఇతర ఉన్నతాధికారులు వారికి స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో జరుగుతున్న అత్యున్నత స్థాయి దౌత్య చర్చలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. వాన్స్తో పాటు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, పెంటగాన్ ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొననున్నారు. ఈ శాంతి చర్చలు పలు దఫాలుగా కొనసాగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాశ్వత కాల్పుల విరమణ, ఇరాన్పై ఆంక్షల తొలగింపు, ఇరాన్ ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేత, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. చర్చలు జరగనున్న హోటల్ వద్ద పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది. దాదాపు 10,000 మందికి పైగా సైనికులు, పోలీసు బలగాలతో పహారా ఏర్పాటు చేసింది.